ఈ నెల 5వ తారీఖు కులకచర్ల పోలీస్ స్టేషన్లో లక్ష్మి అనే ఆమె ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళమ్మ వెంకటమ్మ బండవెలకచెర్ల గ్రామం నుంచి బ్యాంకుకు వెళ్తున్నా అని చెప్పి కులకచర్లకు వచ్చి అక్కడి నుంచి కనబడట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఉమెన్ మిస్సింగ్ కింద ముందు కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా విచారిస్తే ఈ మంజుల ప్లస్ ఆమె భర్త బీరయ్య, వాళ్ళ బంధువు అయినట్టు అరుణ్ కుమార్ అనే ముగ్గురు కూడా ఈ ముస్లామని తిరుమలాపూర్ అవుట్స్కట్స్లో అడవిలోకి తీసుకెళ్ళి ఈమెని చున్నితోని గొంతు చుట్టి చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నాను, మన గుండ్లు ప్లస్ వెండి కడియాలు, వెండి పట్టా గొలుసులు, చెవుల దిద్దులు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆమె ఒంటిపైన పెట్రోల్ పోసి కాల్ చేసిండ్రు. ఇది వర్షంలో భాగంగా మనకు రుజువు అయింది. తర్వాత ఈరోజు వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. 2.5 తులాలు ఆల్మోస్ట్ బంగారం, వెండి 60 తులాలు, కడియాలు, యాంక్లెట్స్. గతంలో అయితే ఏం కేసులు లేవు వాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే ఈ ముస్లామ కదా, 63 years ఉంటే ఊళ్ళో ఉంటుంటుంది, మీద బంగారం ఉన్నాయి కాబట్టి ఈజీ టార్గెట్. ఈమె ఎవరు అడిగేటోళ్ళు లేరు ఇక అని చెప్పేసి తప్పిపోయిందని అనుకుంటారు అందరని చెప్పేసి వాళ్ళు పథకం ప్రకారంగా ఆమెను ముందు నుంచే ఎప్పుడన్నా ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేశారు. ఆ రోజు మా ఒకతే కులకచర్లకు రావడంతో ఆమెతో పాటు ఈ మంజుల కూడా ఆటోలో వచ్చింది. అందరు వచ్చినట్టే ప్యాసింజర్ ఆటో కాబట్టి అందరూ వచ్చినట్టు వచ్చారు. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనం పరిచయం ఉన్నామని కాబట్టి మాట్లాడబెట్టి చిన్న దావతుంది పోయిద్దామని చెప్పేసి బండి మీద తీసుకొని పోయి అక్కడే చంపడం జరిగింది. అంటే లక్ష్మి ఉంటుంది కానీ పగిడ్యాల్లో ఉంటుంది, వాళ్ళ కూతురు పెళ్ళైపోయింది, పగిడ్యాల్లో ఉంటుంది. లక్ష్మి ఫిర్యాదు పైన ఫస్ట్ మనం మిస్సింగ్ కేసు చేసి తర్వాత అరుణ్ కుమార్ అలియాస్ బీరప్ప ఆయన పేరు. ఈయనదేమో కామన్పల్లి, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు బండవెలకచెర్ల. వీళ్ళిద్దరు వ్యవసాయం చేసుకుంటారు. ఈయన అరుణ్ ఒకడు గొర్రెలు కాసుకుంటా మళ్ళీ సెంటరింగ్ పని చేసుకుంటారు.